హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్నోరా. ఈ వీడియోలో మన స్మార్ట్ ఫోన్ని మైక్ కింద కన్వర్ట్ చేసి ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది అయితే చూపిస్తాను. ఎందుకు మనం మన స్మార్ట్ ఫోన్ని మైక్ కింద కన్వర్ట్ చేసుకోవాలి? ఇప్పుడు వాడుతున్నాం కదా, ఇప్పుడు మా ఫోన్లో ఆడియో రికార్డింగ్ చేసుకుంటున్నాం, వీడియో రికార్డింగ్ చేసుకుంటున్నాం, ఆ మైక్ నుంచి ఆడియో రికార్డ్ అవుతుంది అని మీరు అనుకోవచ్చు. బట్ అది కాదు. చాలామంది కంప్యూటర్లో వీడియోస్ ఎడిట్ చేస్తూ ఉంటారు, కంప్యూటర్లోనే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఎక్స్పెన్సివ్ మైక్స్ ఉండవు, అంటే బోయే అమ్మన్ లాంటివి, లేకపోతే స్టన్ గన్, షార్ట్ గన్ మైక్స్ ఇలాంటివి ఉండవు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది ఒక బెస్ట్ ఆల్టర్నేట్ అని చెప్తాను. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చిన్న చిన్న యూట్యూబర్స్కి అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆల్టర్నేట్. మన స్మార్ట్ ఫోన్ని ల్యాప్టాప్ లేదా కంప్యూటర్కి మైక్ కింద అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. దానివల్ల హై క్వాలిటీ అవుట్పుట్ అయితే మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్స్లో యూజ్ చేసే మైక్స్ అన్నీ కూడా కొంచెం హై క్వాలిటీలోనే ఉంటాయి. కాబట్టి మీది ఎంత మంచి ఫోన్ అయితే అంత మంచి అవుట్పుట్ మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు దాని గురించి మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం మన మొబైల్ మరియు మన కంప్యూటర్లో మైక్ అంటే WO మైక్ అనే సాఫ్ట్వేర్ అయితే ఉండాలి. దానికి సంబంధించినటువంటి సెటప్ ఫైల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఈ మైక్ సెటప్ ఫైల్ అనేది మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ సెటప్ ఫైల్ ఇన్స్టాలేషన్ చాలా సింపుల్. ఓకే కూడా నెక్స్ట్ క్లిక్ చేసినట్టు ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. అది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఐకాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేసినట్టు ఇంటర్ఫేస్ మనకు చాలా సింపుల్గా ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మన స్మార్ట్ ఫోన్లో కూడా మైక్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి కదా. ఇన్స్టాల్ చేసుకుందాం. అది ఇన్స్టాల్ చేసుకోవడంతో పాటు మనం చేయాల్సిన పని ఏంటంటే, మన మొబైల్ ఫోన్లో డెవలపర్ ఆప్షన్స్ అని ఉంటాయి. అందులో USB డీబగ్గింగ్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతనే ఉంటుంది. సో అది ఎనేబుల్ చేసుకోవాలి. ఒకసారి నేను మీకు స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీద అయితే చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి. ఇక్కడ మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే అబౌట్ ఫోన్లో మనకి బిల్డ్ నెంబర్ ఉంటుంది. దాన్ని ఒకసారి 7 సార్లు ట్యాప్ చేసి ఉంటుంది బిల్డ్ నెంబర్ మీద. మీకు ఈ డెవలపర్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. ఇలా ఎనేబుల్ అయిన తర్వాత డెవలపర్ ఆప్షన్స్లోకి అయితే రండి. వచ్చిన తర్వాత మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే USB డీబగ్గింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఆన్ చేసుకోండి. దాన్ని ఆన్ చేసుకుని మీరు మీ WO మైక్ యాప్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసినట్టయితే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది ఇంటర్ఫేస్ అయితే. అంటే మీరు మీ స్మార్ట్ ఫోన్ని మీ కంప్యూటర్కి త్రూ USB కేబుల్ ద్వారా అయితే కనెక్ట్ చేయాలి. ఇలా కనెక్ట్ చేసిన తర్వాత మీరు మీ ఈ యాప్లో, ఈ మైక్ యాప్లో సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన వర్చువల్ మైక్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా, ఇందులో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే అందులో మీకు చూపిస్తుంది అనమాట. మీరు ఏ టైప్లో మీరు మైక్ని కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, మీ స్మార్ట్ ఫోన్ మైక్ కింద అయితే అడుగుతుంది. దాంట్లో మీరు USB అయితే సెలెక్ట్ చేసుకోండి. USB సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి ఇక్కడ మీకు ప్లే ఐకాన్ అయితే కనిపిస్తుంది చూసారా, సెట్టింగ్స్ పక్కన. దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి మైక్ యాప్ ఏదైతే ఉందో స్మార్ట్ ఫోన్ యాప్ ఇదైతే ఆన్ అవ్వడం జరుగుతుంది. ఇది ఆన్ అయిన తర్వాత మీరు అప్పుడు మన మొబైల్ కంప్యూటర్లో ఉన్నటువంటి ఈ మైక్ సాఫ్ట్వేర్లోకి అయితే రండి. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన కనెక్షన్ అని కనిపిస్తుంది. ఈ కనెక్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందన కనెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ కనెక్షన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. కనెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మళ్ళీ సేమ్ మనకి ట్రాన్స్పోర్ట్లో 4 రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇందులో మీరు USBని సెలెక్ట్ చేసుకుని కిందన కనెక్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మనకి కనెక్ట్ అయిపోతుంది ఈ మైక్ అనేది. ఇలా కనెక్ట్ అయిన తర్వాత మీకు ఆడియో రికార్డ్ అవుతుందా లేదా అని మీకు ఒక డౌట్ వస్తుంది కదా. దానికి సంబంధించిన శాంపిల్ ఫైల్ నేను డైరెక్ట్గా మీకు రికార్డ్ చేసిన తర్వాత వీడియోలో అయితే ప్లే చేస్తాను, ఎటువంటి ఎడిటింగ్ చేయకుండా. అయితే ఓకే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అడాసిటీ సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఈ అడాసిటీ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మైక్స్లోకి వచ్చేసరికి ఇక్కడ మైక్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మైక్ డివైస్ అని కనిపిస్తుంది కదా, మైక్రోఫోన్, మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీ స్మార్ట్ ఫోన్లో మీరు రికార్డ్ చేసే ఆడియో అంతా కూడా మీకు మీ స్మార్ట్ ఫోన్ మీకు మైక్ కింద కన్వర్ట్ అయ్యి మీకు ఆడియో రికార్డ్ అవ్వడం జరుగుతుంది.
సో ఒకసారి నేను ప్లే చేస్తే ఇక్కడ ఒకసారి రికార్డ్ మీద క్లిక్ చేసి నేను చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి ఆడియో రికార్డ్ అవుతుందో లేదో మీకే తెలుస్తుంది. ఇక్కడ నేను రికార్డ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వింటున్న ఈ ఆడియో అంతా కూడా నా స్మార్ట్ ఫోన్లో ఉన్నటువంటి మైక్ ద్వారా నా కంప్యూటర్లో అయితే రికార్డ్ అవుతుంది. ఇది నేను అడాసిటీ సాఫ్ట్వేర్లో రికార్డ్ చేస్తున్నాను. మీరు ఒకసారి చూడొచ్చు ఆడియో ఏ విధంగా ఉందనేది, క్వాలిటీ వినండి. ఇది నేను ఎటువంటి ఎడిటింగ్ చేయకుండా ఇదే ఆడియో క్లిప్ నేను డైరెక్ట్గా వీడియో మీద అయితే ప్లే చేస్తాను. మీరు ఒకసారి చూసుకోవచ్చు. అండ్ ఓకే, నేను స్టాప్ అయితే చేసేస్తాను ప్రస్తుతానికి. ఓకే, లెట్స్ స్టాప్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా మీరు చాలా సింపుల్గా మీ స్మార్ట్ ఫోన్ని మైక్ కింద కన్వర్ట్ చేసుకుని మీరైతే యూజ్ చేసుకోవచ్చు మీ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో. అండ్ చాలా సింపుల్ ట్రిక్ అని చెప్తాను. దీనికోసం మీ దగ్గర యూఎస్బీ కేబుల్ ఉంటే సరిపోతుంది. మీరు అలాగా స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తారు కాబట్టి చాలా సింపుల్ అని చెప్తాను ఇదైతే. అండ్ ఇందులోనే మీకు వైర్లెస్ రికార్డింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అంటే త్రూ వైఫై ద్వారా రికార్డ్ చేసుకోవచ్చు అండ్ బ్లూటూత్ ద్వారా కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అది ఏంటి ఎలాగా అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది చాలా సింపుల్గా మీరైతే ఈ విధంగా ఆడియో అయితే మీ కంప్యూటర్లో రికార్డ్ చేసుకోవచ్చు. దీనికోసం మీకు కావాల్సిందల్లా మీ దగ్గర కంప్యూటర్ అలాగా ఉంటుంది కాబట్టి ఒక యూఎస్బీ కేబుల్ ఉంటే సరిపోతుంది. స్మార్ట్ ఫోన్ అలాగా ప్రతి ఒక్కళ్ళు వాడేవాళ్ళే, సో అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ చాలా సింపుల్గా మీకు ఎటువంటి ప్రొఫెషనల్ మైక్ అక్కర్లేకుండా మీ స్మార్ట్ ఫోన్నే మీరు మైక్ కింద కన్వర్ట్ చేసుకుని అయితే వాడుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో దీంట్లో వైర్లెస్గా మీరు రికార్డ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. నేను ఆ వైర్లెస్గా రికార్డ్ చేసుకునే ఫెసిలిటీని కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో క్లియర్ చేస్తాను. ఇన్ కేస్ ఇప్పుడు కనుక మీకు ఒకవేళ మైక్ కనెక్ట్ అవ్వకపోతే ఇంకొకసారి మీరు యూఎస్బీ డీబగ్గింగ్ ఆప్షన్ని డిసేబుల్ చేసి ఎనేబుల్ చేయండి. మీకైతే ఖచ్చితంగా వర్క్ అవుతుంది. కాకపోతే మీరు వర్క్ చేసే యూఎస్బీ కేబుల్ అయితే కనెక్ట్ చేయండి, చాలా బెటర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.